ఈ సమయంలో వాక్యం చదువుకుందాం. కీర్తనలు 1వ అధ్యాయము కీర్తనలు ఇంట్లో పెట్టుకోండి. 1వ అధ్యాయం 1 నుంచి దుష్టుల ఆలోచన చొప్పున నడువక 3వ వచనం వరకు చదువు. దుష్టుల ఆలోచన చొప్పు నడువక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దాని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వారు నాటబడినదై ఆకువాడగా తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనిదంతయు సఫలమగును. అదేవిధంగా మరొక చోట మరొక మాట చదువుకుందాం. 119 9వ వచనము, అదేవిధంగా 11వ వచనం. యవనస్తుడు దేని చేత చదవండమ్మా. యవనస్తుడు దేని చేత తన నడత శుద్ధిపరచుకుందరు? నీ వాక్యముని బట్టి జాగ్రత్త చూచుకున్నట్ట చేతనే కదా. నా హృదయపూర్వకంతో నిన్ను వెతికి ఉన్నాను. నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకుము. 11వ వచనం. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ. అలాగే 50వ వచనం చదవగలరా? 50వ వచనం. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. చాలు, వందనాలండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ మీకు స్తోత్రాలు చూపిస్తున్నాను తండ్రి. నీ వాక్యం యొక్క ఔన్నత్యాన్ని ఎరిగినట్లుగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. దేవర తండ్రి, వాక్యంలో ఉన్నటువంటి ప్రభా రాసిన విషయాలు మేము చూసినట్లు దేవాయి సమయంలో మాట్లాడుతున్న నేను అయోగ్య దాసులను ఎన్నికలేని వాడిని ప్రభా, నీ నామానికి మహిమ తెచ్చుకురండి. ఈ జూమ్ లో ఎవరైతే నా ప్రభు ఉన్నారో వారందరితో కూడా మీరు బలపరుస్తున్నామని మేమందరం తండ్రి నేను నీ వాక్యం ద్వారా అతన్ని సరిచేయబడిన వారమే ప్రభా, లోకంలో అనేక మందికి ప్రభుత్వాన్ని మేము మాదిరికరంగా ఉన్న కృప నిమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ చిత్తానికి అప్పగించు యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు పిల్లరా, ఈ సమయంలో మరి 3 సందర్భాల్లో లేక 4 సందర్భాల్లో వాక్యం చదివించాను. ఒకవేళ అనుకోవచ్చు ఏంటి కీర్తనలో చదివించారని కొంతమంది, ఎందుకంటే ఆల్రెడీ వాక్యం చెప్పేవారు ఉన్నారు, ఇందులో వాక్యాన్ని బాగా ధ్యానించేవారు ఉన్నారు, వాక్యాన్ని బాగా మరి తెలుసుకునే వాళ్ళు ఉన్నారు. కనుక కొన్ని ప్రశ్నలు మీకు రావచ్చు. చూడండి, ఇక్కడ మరి వాక్యము ఇది ఎన్ని చోట్ల మొదటి కీర్తనలో కూడా దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. దేన్ని ధ్యానించాలి? ధర్మశాస్త్రం అంటే వాక్యం. అదేవిధంగా 2వ మాటలో మన నడతను శుద్ధీకరించేది వాక్యం. 3వది మన జీవితంలో పాపం చేయకుండా మనల్ని ఆపేది వాక్యం. అలాగే ప్రార్థనలో మనం నెమ్మది కలిగించేది వాక్యం. చెప్పుకుంటూ వెళ్తే చాలా సందర్భాల్లో వాక్యానికి వచ్చినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దేవుని ప్రియమైన వాళ్ళరా, కనుక మరి వాక్యము చేతిలో ఉన్నటువంటి బైబిల్, ఈ గ్రంథం ఈరోజు మన చేతిలోకి వచ్చింది అని అంటే మరి దీని వెనకాల ఎంత ప్రయాసంలో అనేక మంది సేవకులు దీని కొరకు ప్రయాసపడ్డారు, దీని కొరకు చాలా శ్రమలు పడ్డారు. రోజున అదే వాక్యాన్ని మనం ఏమండి మరి ఎంత జాగ్రత్తగా చదవాలి, ఎంత జాగ్రత్తగా దాన్ని ధ్యానం చేయాలి. బైబిల్ని రెండు రకాలుగా చదవాలి. ఒకటి ఏమండి చదవటం, రీడింగ్ చదవాలి. ఎలా చదవాలంటే ఉన్నది ఉన్నట్లుగా చదవాలి. 2వది మరి దాన్ని ధ్యానించాలి. ధ్యానించడం అంటే అర్థం ఏంటంటే దాని ఇంగ్లీష్లో ఏమంటారంటే టు స్టడీ. దాన్ని ధ్యానించాలి జాగ్రత్తగా అనమాట. దాన్ని ప్రతి విషయాన్ని కూడా మనం ప్రశ్నించుకుంటూ జాగ్రత్తగా చదువుకుంటూ ఆలోచించుకుంటూ మనలో మనం చూసుకుంటూ వాక్యాన్ని చదవాలి.
అది ధ్యానించడం అంటారు. ఉదాహరణకి ఏంటంటే రోజుకి కొంతమంది 10 అధ్యాయాలు చదివేస్తారు, 5 అధ్యాయాలు చదివేస్తారు, 3 అధ్యాయం అని చదివేస్తారు. అంటే కాదనట్లేదు, కానీ ఏదో తూతూ మంత్రంగా చదివేస్తే అది మన జీవితంలో ప్రయోజనకరం కాదు. కానీ అది ఆ భాగాన్ని మనం ఎంత చదువుతున్నాం అనేది మరి జాగ్రత్తగా చదివితేనండి, ఆ కొంచెం కొంచెం చదివితే అది మనకి ఎంతో మరి క్షేమాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని మనకిచ్చేదిగా ఉంటుంది. అదే కాదు, నిజముగా వాక్యం యొక్క గొప్పతనాన్ని మనం ఎరగాల్సిన వారు ఉన్నాం. ఒకటి, అందుకని ఈ వాక్యాన్ని మనం ఎలా చదవాలంటే, ఒకటి మామూలుగా చదవాలి ఉన్నది ఉన్నట్లుగా. రెండోది మరి ఎట్లా చదవాలంట, ధ్యానించాలి. ధ్యానించాలి టు స్టడీ. మూడోది మననం చేయాలి. మననం అంటే ఏంటంటే, అర్థం ఏంటంటే మనం అది ఎగ్జామ్ మన లోపల దాన్ని అప్లై చేసుకోవాలి. విన్న దాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. ఎక్కువ శాతం మనం ఎట్లా ఉంటామంటే, వాక్యాన్ని చదువుతున్నప్పుడు కానీ, వాక్యాన్ని వింటున్నప్పుడు కానీ, వాక్యాన్ని చెబుతున్నప్పుడు కానీ ఇతరులే మనకు జ్ఞాపకం వస్తుంది. ఇతరులకే చెప్పాలా, ఈ మాట ఫలానోళ్ళకే, ఈ మాట ఫలానోళ్ళకే, ఆయన ఉంటే బాగుండేది, ఆమె ఉంటే బాగుండేది అని మనం అనుకుంటాం. కానీ వాస్తవానికి ఇది మన వ్యక్తిత్వానికి మనం చదువుతున్నాం. మనం తింటున్నప్పుడు మనకే ఆకలి తీరుతుంది. అలాగే అద్దంలో మనం చూసుకుంటే మనమే కనిపిస్తాం కదా. ఆ రీతిగా మరి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం చదువుతున్నప్పుడు మన జీవితానికి దాన్ని ఏం చేయాలి, మరి వ్యక్తీకరించుకోవాలి. ఎందుకంటే వాక్యం చాలా విలువైనది, శక్తి కలిగింది, బలమైనది. అలాంటి ఈ వాక్యాన్ని మనము ఎలా పడితే అలా చదవకూడదు. చాలా మంది ఏంటంటే అలవాటు ప్రకారంగా చదివేస్తారు. కాబట్టి వాక్యం యొక్క గొప్పతనాన్ని మనం ఎరగాలని ఈరోజు చిన్న మాట నేను చెప్పాలని నాకున్న సమయంలో మీకు మరి నేను తెలియపరచిన ఆశపడుతున్నాను. ఎందుకంటే వాక్యం అంటే ఎవరు అసలు వాస్తవానికి? ఈ మాటలు అక్షరాలు కనిపిస్తా ఉన్నాయి, పదాలు కనిపిస్తా ఉన్నాయి, ఇవన్నీ ఏవో కనిపిస్తా ఉన్నాయి. కానీ చాలా మంది అంటున్నారు రకరకాలుగా మాట్లాడుతూ, ఇది కూడా అందరూ మనుషులు రాసిందే కదా, అన్ని పుస్తకాల్లో ఇది కూడా మనుషులు రాసిందే కదా అనుకుంటున్నారు. కానీ కాదండి దేవుని బిడ్డలారా, వాక్యము దేవుడు. మనందరూ తెలిసి యోహాను రాసిన సువార్త అధ్యాయము మొదటి వచనంలో ఏం రాయబడింది? ఆదియందు దేవుడు, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. యోహాను రాసిన సువార్త ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. చూస్తారండి, వందనాలండి. నిజంగా ఆదియందు వాక్యం ఉంది. ఎప్పుడుంది వాక్యం అంటే ఇంగ్లీష్ లో ఉంటుంది, ఇన్ ద బిగినింగ్, ప్రారంభంలోనే వాక్యం ఉంది. ఆ తర్వాత అక్కడ ఉందంటే వాక్యము దేవుని యొద్ద ఉంది. ఆ వాక్యము ప్రారంభంలో ఉన్న వాక్యం ఎక్కడ ఉందంటే దేవుని దగ్గర ఉంది. ఆ దేవుని దగ్గర ఉన్న వాక్యం ఏమై ఉందంటే ఆ వాక్యమే దేవుడే. దేవుని యొక్క మాటలు ఇవి, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క గుణ లక్షణాలు, లేకపోతే దేవుడు మనకి రాసినటువంటి ఒక ప్రేమపూర్వక మరి మాటలు ఇవి. ఆయనే ఈ మాట, ఆయనే. కాబట్టి నేను దేవుని తెలుసుకుంటున్నాను, దేవుని చదువుతున్నాను ఎరగాలి బిడ్డలారా. దేవుడు నా కొరకు రాయించిన మాటలను మనం ఎరగాలి. కనుక వాక్యము దేవుడు అని గ్రహించాలి. కనుక చూడండి మన జీవితంలో మనం ఫలించాలంటే, మన జీవితంలో మనం వృద్ధి అవ్వాలంటే, మన జీవితంలో మరి అనేకమైన సమస్యల నుంచి విడుదల పొందాలంటే ఏం చేయాలంటే అండి, అక్కడ వాక్యాన్ని గురించిన సంగతులు ఉన్నాయి. అందుకనే కీర్తనకారుడు చెప్పినట్లుగా 1వ అధ్యాయంలో మరి మొట్టమొదటిగా తను రాస్తున్న గ్రంథంలో మొట్టమొదటిగా దేనికి ప్రాముఖ్యత ఇచ్చాడయ్యా అంటే ఒక మాట, దుష్టుల ఆలోచన చెప్పక, పాపుల మార్గం, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చూడండి, ఈ వాక్యం అంట మన జీవితంలో ఎంత చేస్తుంది. దుష్టుల ఆలోచన చెప్పు నడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకులు కూర్చుండే స్థలంలో కూర్చోకుండా కూడా మనల్ని కాపాడేది ఏంటంటే వాక్యము. ఈ రోజున అనేక మంది ఎంత వ్యర్థంగా తమ జీవితాన్ని వెలబుచ్చుతున్నారండి. కారణం ఏంటంటే వాక్యం లేకనే, వాక్యం యొక్క ఔన్నత్యం తెలియకనే కదా అండి. ఎంత విచారకరమైన సంగతులు మనం చూస్తూ ఉంటామో. నిజంగా వాక్యం యొక్క ఔన్నత్యము, వాక్యం యొక్క గొప్పతనము మనం ఎరగవలసిన వారుగా ఉంటున్నాం దేవుని ప్రియమైన వారు. ఇక్కడ మరి చూడండి, దుష్టులు అనేటువంటి వారి యొక్క ఆలోచన నుంచి
మనల్ని కాపాడేది ఏంటంటే వాక్యం. పాపుల మార్గంలో మనం నడవకుండా, వాళ్ళని నిలవకుండా, పాపుల మార్గం అంటే తెలుసు కదా, ఎక్కడ పడితే అక్కడికి పోతా ఉంటాం. కొన్నిసార్లు ఎవరితో స్నేహం చేయాలో తెలియదు. కొంతమంది ఎలాంటి వారితో మనం స్నేహం చేస్తాం మనకే అర్థం కాదు. మోసపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత నోరునెత్తి కొట్టుకోవడం తప్ప, నా జీవితం ఇలా పాడైపోయింది, నా జీవితం ఎందుకు ఇలాగైపోయింది అనుకోవడం తప్ప వేరేం తెలియదు. మన పిల్లలు కూడా అనేక సార్లు మనం చెప్తా ఉంటాం, అదిగో పలానాడు పాడు చేశాడు, పలానా వ్యక్తి పాడు చేసింది, ఇట్లా మాట్లాడుతాం. కానీ దేవుని బిడ్డలారా, వారి జీవితంలో లేక మన జీవితంలో మరి ఎప్పుడు ఈ మార్గాలు గుండా మనం వెళ్ళము అని అంటే, ఆ మార్గాలు గుండా మనం వెళ్ళకుండా ఆపేది ఏదయ్యా అంటే యెహోవా ధర్మశాస్త్రము, అనగా దేవుని యొక్క వాక్యం. కాబట్టి చూడండి, యెహోవా ధర్మశాస్త్రం, వాక్యాన్ని ధ్యానించినప్పుడు, వాక్య ప్రకారం మనం జీవించినప్పుడు, వాక్యానుసారంగా మనం కొనసాగినప్పుడంట దుష్టుల ఆలోచన చొప్పున మనం నడవము. అలాగే పాపుల మార్గంలో నిలవము, పాపపు కూర్చున్న స్థలాల్లో కూర్చోలేము. మనకి అసహ్యమైతే ఆ స్థలాలు, వారితో మాట్లాడడానికి, వారితో తిరగడానికి, వారితో ఉండడానికి అసహ్యం వేస్తుంది. ఈ రోజున మనకి అసహ్యం వేయట్లేదు, ఏ స్థలం ఉన్నా పర్లేదు, ఎక్కడున్నా పర్లేదు, ఏం చేసినా పర్లేదు అనిపిస్తుందంటే కారణం ఏంటంటే వాక్యం అనేది మన జీవితంలో లేక. అందుకని దైవజనుడు అంటున్నాడు, మరి ఈ 3 మార్గాలు కూడా మనల్ని కాపాడేది ఏంటయ్యా అంటే వాక్యము. అది ఎట్లా చదవాలి వాక్యాన్ని అంటే అక్కడ అంటున్నాడు, యెహోవా ధర్మశాస్త్రంను ఆనందించుచు. ఎట్లా చదవాలంటండి? ఆనందించుచు. బైబిల్ చదువుతున్నప్పుడు ఆనందంగా ఉండాలండి. వాక్యం చదువుతున్నప్పుడు ఆనందంగా ఉండాలి. వాక్యం దగ్గరికి వస్తున్నప్పుడు ఆనందంగా ఉండాలి. ఆనందిస్తూ చదవాలి తప్ప, అయ్యి బాబు ఏంటిది ఇక అది రోజు చదవాలా, భారంగా చదవకూడదు, బాధ్యతగా చదవాలి. ఏమండి, ఇబ్బంది పడకూడదు, ప్రేమిస్తూ చదవాలి. అంతే తప్ప వాక్యాన్ని ఏదో ఒక తూతు మంత్రంగా బయట పుస్తకాలు చదివి పాడేసినట్లుగా పడేయకూడదు. చాలా మంది ఎలా పడితే అలా చదివి ఎక్కడ పెడితే అక్కడ పడేస్తారు బైబిల్. అట్లా ఉండకూడదండి. దానికంటే ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇందా చదివాం, అది దైవ గ్రంథం, పైన రాయబడింది పరిశుద్ధ గ్రంథం. అది ఏ గ్రంథం అంటే అది పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధంగా మనం మరి తీసుకోవాలి తప్ప ఎలా పడితే దాన్ని అలా చదవకూడదు కదా. దేవుని ప్రియమైన వాళ్ళరా, ఈరోజు చాలా మంది ఏం చేస్తా ఉంటారంటే ఎలా పడితే అలాగా ఆ గ్రంథాన్ని చదివి అనుకుంటారు మేమేదో తక్కువడం అయిపోయామనుకుంటారు. కానీ అది సాధ్యం కాదు, అది సాధ్యం కాదు. కాబట్టి సమయంలో వాక్యాన్ని మనం వింటున్నాం, మనం అది వాక్యం ఎంత గొప్పదో ఎరగాలి. ఇలా చెప్తూ వెళితే చాలా విషయాలు మరి వాక్యంలో ఉన్నాయి, ఎన్నో సంగతులు వాక్యంలో ఉన్నాయి. అందుకే ఇక్కడ మొట్టమొదటి మనం ఎక్కడి నుంచి కాపాడుతున్నాయా ఈ వాక్యం అంటే, దుష్టుల ఆలోచన, పాపుల మార్గం నుంచి, ఉపహాసాలు కూర్చుంటే స్థలంలో నుంచి అది మనం ఏం చేస్తుంది, కాపాడు, అది లను ఉద్ధరిస్తుంది అన్నమాట. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము. అర్థం ఏంటంటే డే అండ్ నైట్, రాత్రి పగలు కూడా దాన్ని ఏం చేయాలంట, ధ్యానించడం వేరండి, చదవటం వేరండి. అందుకిందా చెప్పాను, చదవటం అనేది మామూలుగా చదువుతావు, ధ్యానించడం అంటే స్టడీ చేయడం. దాన్ని జాగ్రత్తగా స్టడీ చేయాలి, ప్రతి పదాన్ని జాగ్రత్తగా చూడండి. ఒక్కొక్క మాట ఎలాగా మనం ధ్యానించాలి, అనేక సేవకులు ఇందులో కూడా చెప్తారు కదా. ఆ రీతిగా వాక్యాన్ని ధ్యానిస్తుంటేనంటండి అది ఎంత బాగుంటుందంటే, అలా దాంతో జుంటె తేనె దార్ల కంటే కూడా మధురమైనది అని వాక్యాన్ని గురించి మాట్లాడతారు. ఎంత అందమండి ఇది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలా చదవటం వల్ల మనకి ఇంకా ఏంటి కలిసి వస్తుందంటే చూడండి, కీర్తనలో 119 కీర్తన, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నాను. సరే, మన హృదయంలో పాపం చేయకుండా ఉండాలంటే, ఎందుకంటే ఉదయం లేచింది మొదలుకొని సాయంత్రం పడుకునేంత వరకు కూడా లోకంలో మనం జీవిస్తాం, లోకంలో పనులు చేయాలి, లోకంలో. కానీ దేవుని బిడ్డలారా, మన జీవితంలోనికి అనేక సార్లు తెలియకుండానే ఆలోచనల ద్వారా, చూపుల ద్వారా, తలంపుల ద్వారా, మనం వెళ్ళే ప్రతి మార్గాల ద్వారా, లేకపోతే మన యొక్క మరి పరిచయాల ద్వారా, చేసే పనుల ద్వారా మన జీవితంలోనికి మరి దేవునికి విరుద్ధమైన లోపలికి వస్తూ ఉంటాయి. దానికి మీరు అనుకోవచ్చు, ఊరుకోండి బ్రదర్, మేము రక్షించబడ్డాం, ఏ రోజైతే యేసుప్రభుని మేము నమ్మామో ఆ రోజున బాప్తిజం తీసుకున్నాము, మా జీవితం అప్పుడే రక్షించబడిపోయింది, అప్పుడే మేము మారిపోయామని. మంచిదే సిస్టర్, కాదంటలేదు. అయితే మరి చూడండి, మన ఇంటిని మనం ప్రతిరోజు తుడుచుకుంటాం, ఈ రోజు కూడా తుడుస్తాం కాసేపు ఉన్నాక.
ఇల్లంతా శుభ్రం చేస్తాం. అలాగే మళ్ళా సాయంత్రం మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళా చేస్తారు, శుభ్రం చేస్తారు. పొద్దునేగా చేసాం, ఆగిపోం కదా, మళ్ళా చేస్తాం. తెల్లవారిన తర్వాత మళ్ళా శుభ్రపరుస్తాం. కారణం ఏంటి? అది ఒక ఆనవాయితీ ప్రకారం రొటీన్ గా కదా. ప్రతిరోజు లేచి రండి ఏం పట్టుకుంటారు సహోదరులు అంటే చీపురు పట్టుకుని తుడుస్తా ఉంటారు. కారణం ఏంటంటే అది శుభ్రంగా చేయాలి. నేను అడుగుతున్నాను, తుడిచిన తుక్కు లేకపోతే ఆ తూరిక తీసుకెళ్లి మనం మూలన పోగట్లేదు కదా, లేకపోతే దాన్ని తీసుకెళ్లి బయట పడేసాం కదా. మరి ఎక్కడి నుంచి వచ్చింది దుమ్ము ఇందులోకి, ఇంట్లోకి? బయట నుంచే వచ్చిందండి. ఆ పరిస్థితిని బట్టి బయట నుంచి లోపలికి వచ్చింది కదా. వచ్చిన దుమ్మంతా మనం ఏం చేస్తాం? తుడుస్తున్నాం. ఎందుకంటే లోకంలో ఉన్న చూపుల ద్వారా, రకరకాల వినికిడి ద్వారా ఎన్నో మాటలు వింటాం, ఎన్నో స్వరాలు వింటాం. అందులో కొన్ని రకాల మంచి ఉంటాయి, చెడ్డ ఉంటాయి. అదేవిధంగా అనేక రకాలు ఉంటాయండి. మరి ఎన్నో విపరీతమైన చూస్తూ ఉంటాం. మరి వీటన్నిటిని గురించి ప్రభు దగ్గర మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలా. అంతేకాదు అవి మన హృదయంలోకి వచ్చి మన మీద అవి ఏమండి అజమాయిషి చేయకుండా ఉండాలంటే, అవి మన మీద పెత్తనం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంట? వాక్యం చెప్తుంది. మన నడతను శుద్ధీకరించే వాక్యం. దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుంటారు? ఈ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునే చేతనే కదా. వాక్యాన్ని బట్టి అంటే మన యొక్క నడత అంటే ప్రవర్తన శుద్ధీకరించబడుతుంది, మన ప్రవర్తన మార్చబడుతుంది, మన వ్యక్తీకరణ సరిచేయబడుతుంది. వాక్యాన్ని జాగ్రత్తగా వినడం ద్వారా, వాక్యాన్ని జాగ్రత్తగా చదవడం ద్వారా, వాక్యాన్ని జాగ్రత్తగా మననం చేసుకోవడం ద్వారా, అంటే ధ్యానించడం ద్వారా జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంతేకాదు మరొకసాట దైవజనుడు అంటున్నాడు కదా, నా హృదయం నీ వాక్యం ఉంచుకోవాలి. దేనికి? పాపం చేయకుండా ఉండాలంటే. వాక్యం అంటే ఎవరండి? దేవుడు ఉన్నప్పుడు పాపం మనల్ని ఆయన ఏం చేస్తాడు? ఆపుతాడు. పాపం కొరకైనటువంటి ఏమండి అసహ్యత పుట్టిస్తాడు దేవుడు. వాక్యాన్ని మన హృదయం, అందుకనే ప్రతి దినము వాక్యాన్ని చదవాలి. కానీ అద్భుతం ప్రియులు, నిజంగా విక్టర్ బాబు గారికి వందనాలు చెల్లించాలి. ప్రతి ఉదయం కూడా ఈ జూమ్ మీటింగ్ ద్వారా చక్కగా ప్రతి దినము ఒక అధ్యాయం చదువుతున్నారు. అలాగే సేవకులు మంది వాక్యాన్ని బోధిస్తున్నారు, సేవకులు బోధిస్తున్నారు. అద్భుతం కదండి. ప్రతి దినము వాక్యాన్ని వింటున్నారు, ప్రతి దినం ఒక అధ్యాయం చదువుతున్నాము కదా. ఎంత మంచి అనుభవం ఈ జూమ్ మీటింగ్ ద్వారా. కొంతమంది ఒకవేళ బైబిల్ చదవడం అలవాటు లేని వాళ్ళకి ఇది అద్భుతమైనటువంటి మరి మంచి అనుభవం అని నేను ప్రభుపేట నేను మెచ్చుకుంటున్నాను, ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుని బిడ్డలారా, నిజంగా పాపం చేయకుండా ఉండాలి అని అంటే, పాపాన్ని మన హృదయంలో దాచుకోకుండా ఉండాలంటే ఏమండి మరి వాక్యం ఎంత ఉపయోగపడుతుంది. అటు శ్రేష్టమైన వాక్యాన్ని మన నిర్లక్ష్యంగా నిర్లిప్తగా మనం ఎప్పుడు కూడా చదవకూడదు. శ్రేష్టమైన వాక్యం. మరొక చోట వాక్యం యొక్క గొప్పతనాన్ని గురించి దైవజనుడు ఈ విధంగా రాస్తాడు. ఎబ్రీ పత్రిక ఈ వాక్యం అంట ఎలాంటిదంటండి? ఇది చూడండి, 4వ అధ్యాయము వాక్యం ఎంత గొప్పదో. 12వ వచనం, 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కేళ్లను, మూలుగులను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఆలోచనలను ఏం చేస్తుందంటే శోధిస్తా ఉంది అండి. వాక్యము చూసారా, ప్రాణాత్మలను సైతం కూడా, కేళ్లను, మూలుగును, సమస్తమును కూడా విభజించినంత మట్టుకు లోపలికి వెళ్ళుచు ఏం చేస్తుందండి? అది సమస్త పరిశోధిస్తా ఉంది. ఎక్కడేముందో ఏమండి, మనిషికి కూడా అంతు చక్కని విషయాలను గురించి ఆ వాక్యం ఏం చేద్దంటండి? పరిశోధించి మనల్ని బయటికి తీసుకొచ్చి అది పూర్తిగా మనల్ని శుభ్రపరుస్తుందండి. ఎంత అద్భుతమైంది. కాబట్టి అందుకనే వాక్యాన్ని లేక బైబిల్ని అద్భుత గ్రంథం అన్నారు. ఇది గొప్ప గని అన్నాడు ఒక ఆయన. ఏమండి, ఇదేంటంటే గని అంట, ఎంత తవ్వితే అంత అద్భుతమైన విషయాలు బయటకు వస్తాయి. ఇది తరగని గని, ఇది తరిగిపోయే గని కాదు కదండి దేవుని బిడ్డలారా. కనుక ఎంత మరి మన జీవితానికి ఎంత మేలు చేస్తుంది. మన ఆత్మ దేహాలు సైతం కూడా, మూలుగు సైతం కూడా
విభజించినట్టుగా లోపలికి వెళ్ళిపోయింది. అంటే ఎంత ఘోరమైన సున్నితమైన పాపాలను సైతం కూడా ఏం చేస్తుంది, సరి చేస్తుంది. మన జీవితంలో ప్రతి దాన్ని సరి చేయగలదు. ఎందుకంటారా, మరి ఈ వాక్యానికి ఉన్న శక్తి ఏంటి తెలుసండి? స్వస్థపరిచే శక్తి కూడా వాక్యానికి ఉంది. ఏంటంటే దేవుని యొక్క వాక్యానికి ఉన్న శక్తి ఎలాంటిదంట? స్వస్థపరిచే శక్తి కూడా వాక్యానికి ఉంది. కాబట్టి వాక్యాన్ని జాగ్రత్తగా మనం ఏం చేయాలి? చదవాలి, ధ్యానించాలి. వాక్యాన్ని ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నించాలి. ఒక చోట ప్రభు అంటాడు, రాయబడింది, ఆయన తన వాక్కును పంపి అని బాగు చేసాను. ఏ పంపి? వాక్కును, వాక్యాన్ని పంపించి బాగు చేసినాడు. వాక్యం అంటే ఎవరండి? యేసు ప్రభువే. 18 సంవత్సరాలుగా ఒక మందిరంలో, దేవాలయంలో ఒక ఆమె నడువంగిపోయి ఉంది. కానీ అనేక మంది అప్పటికి అక్కడ బోధిస్తున్నారు. 18 సంవత్సరాలుగా బోధిస్తా ఉన్నారు. కానీ ఆమె అలానే వస్తా ఉంది, అలాగే వెళ్ళిపోతా ఉంది. ఆమెకు స్వస్థత లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఏమన్నా కాస్త బాధకు నివారణ కలుగుతుందని వస్తా ఉంది. అని తనకి ఎటువంటి విడుదల లేనటువంటి 18 సంవత్సరాలుగా. అప్పుడు యేసు ప్రభువు వారు లోకంలోకి వచ్చారు. 30 సంవత్సరాలు ఉన్నారు. 30 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాలు పరిచయం చేశారు. మాత్రమే భూమి మీద ఉన్నట్లుగా మనకి లేఖనాలు మనకు తెలియపరుస్తుంది శరీరధారిగా. దేవుని బిడ్డలారా, అయితే మరి కేవలం 3.5 సంవత్సరాలే ప్రభు పరిచయం చేశారు. మరి అవుట్ ఆఫ్ 18 సంవత్సరాలు ఆమె ఉండిపోయింది. 18 సంవత్సరాలు మాత్రమే ప్రభు వాక్యం మరి అనేక స్థలాలకు అనేక మందికి ఎన్నో సంగతులు మరి వివరిస్తుంచారు. మరి అప్పుడు అనేక మంది 18 సంవత్సరాల మరి అనేక మంది అక్కడ మరి సేవకులు బోధించారు, కానీ ఆమెని పట్టించుకోలేదు. ప్రభు తనకు వాక్యం చెప్పడానికి అవకాశం వచ్చింది. సమాజం వెంటనే వాక్యం చెబుతా వచ్చారు. అక్కడ వాక్యం చెప్పేసిన తర్వాత చూస్తే ఒక ఆమె నడుము వంగిపోయినటువంటి సహోదరి కనిపించింది సమాజం అందరికి. వెంటనే ఆమెను ముట్టి స్వస్థపరిచినాడు. స్వస్థపరిచినందుకు వ్యతిరేకించారే తప్ప, ఆమెను బాగు చేసినందుకు వ్యతిరేకించారే తప్ప, ఆయన మరి చేసిన కార్యాన్ని బట్టి ఆయన నిందించారు, అవమానపరిచారే తప్ప వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. దేవుని బిడ్డలకు చూడండి, ఎందుకంటే ఆయన ఎవరంటే వాక్యము. వాక్యంలో ఏముందండి? స్వస్థత ఉంది. ఆయన మాటలో స్వస్థత ఉంది. ఆయన మాటలో విడుదల ఉంది. ఆయన మాటలో నెమ్మది ఉంది కదా. కాబట్టి వెంటనే ఆయన అన్నాడు, ఏం చేశాడు? ఆమెను విడుదల పరిచాడు. ఆయన వాక్కును పంపి విడుదల పరిచాడు. అదే ఒక ఆయన ఉన్నాడు, అనేక సంవత్సరాలుగా 34 సంవత్సరాలుగా 38 సంవత్సరాలుగా ఎక్కడ పడిపోయి ఉన్నాడంటండి? ఒక కోనేరు దగ్గర పడి ఉన్నాడు. చాలా మంది ఉన్నారు. 38 అంటే యేసు ప్రభు వయసు కూడా లేదు. ఎందుకంటే యేసు ప్రభు రాకముందు నుంచే అక్కడ ఉన్నాడు. కానీ ఒక్క యాజకుడి కానీ, ఒక్క మరి అతని శాస్త్రి కానీ, పరిచయుడు కానీ అతను పట్టించుకున్న దాఖలాలే కనిపించట్లేదు. కానీ యేసు ప్రభు అద్భుతంగా స్వస్థపరిచినట్టుగా రాయబడింది. అంటే ఆయన వాక్కులో ఏముందండి? స్వస్థత. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసాను. వారు పడిన గుంటల నుంచి వారిని లేవని ద్వారా, వాక్యము ద్వారానే. దేవుని బిడ్డలారా, ఆయన తన వాక్యము ద్వారా మరి స్వస్థపరిచే శక్తిని పొందుతారు. తెలుసు కదా, కుష్ఠరోగులు వెళ్తా ఉండే వెళ్తూ ఉండండి, మీరు స్వస్థపడతారు. ఆయన మాటలో ఎంత స్వస్థత ఉందండి, మాటలో స్వస్థత ఉందండి, ఆయన చూపులో స్వస్థత ఉంది, ఆయన యొక్క ఆలోచనలో స్వస్థత ఉందండి, ఆయన యొక్క వస్త్రంలో స్వస్థత ఉందండి, ఆయన తాకిడిలో స్వస్థ, ఆయన నీడలో స్వస్థత ఉందండి. ఎంత మంది చచ్చిపోయిన వాళ్ళు. లాజరు అక్కడికి 4 రోజులైంది, సమాధిలో పెట్టబడ్డాడు. వెంటనే ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత లాజరు బయటికి రా అనగానే మరణం ఏం చేసిందంట? మరణం ఓడిపోయింది ప్రభు ముందు. అరుగెత్తుకుని ఏమండి సమాధి నుంచి బయటకు వచ్చాడు. ఎంత అద్భుతమైన దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వాక్కులు ఉన్నటువంటి శక్తి, దేవుని యొక్క వాక్యం ఉన్న శక్తి. చనిపోయిన వారిని లేవని, ఏమండి పడిపోయిన వారిని ఉద్ధరించేది. అంతే కదంటే ఇందాక చదువుకున్నాం కదా, 50వ వచనం 119:50లో వాక్యమే నన్ను నా బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. బాధల్లో ఇదే నాకు నెమ్మది కలిగిస్తాను. వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్తాం, వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఎన్నెన్నో చెప్పుకుంటాం. బాధ ఎక్కువ అవుద్ది, అనుమానం ఎక్కువ అవుద్ది. ఇంకోటి ఏంటంటే మన యొక్క గాయాలు రేపబడతాయే తప్ప మనకు ఆకలి కలగదు. అదే కొంతమంది అప్పుడే మనం మెచ్చుకుంటారు, అప్పుడే మనం విమర్శిస్తారు. రకరకాల
మనుషులు మనం ఆధారపడతాం, మనుషులపై మనం ఆనుకుంటాం. కానీ ఇట్లారా చాలాసార్లు అంటాం, అయ్యో ఆ వ్యక్తి వచ్చి నన్ను ఆదరించలేదే, వీళ్ళు వచ్చి నన్ను పలకరించలేదే, వాళ్ళు వచ్చి పలకరించలేదే, ఎంత ఫీల్ అయిపోతామో మనలో మనం. ఏంటండి, మనకున్న వ్యాధిని బట్టి కంటే, మనకున్న గాయాన్ని బట్టి కంటే వాళ్ళు వీళ్ళు రాలేదని ఇంకా ఎక్కువ కృంగిపోతాం. అంటున్నారు వాక్యం. ఈ రోజు అలాంటి వారు ఎవరైనా కృంగిపోయే వాళ్ళు ఉంటే కనుక దయచేసి వాళ్ళ వైపు చూడొద్దు. వాక్యం అండి రాయబడింది, ఆయన వాక్యమే మనకి ఏం చేస్తా బాధల్లో నెమ్మదిని కలిగిస్తుంది, ఎంతో ఆదరణ కలిగిస్తుంది. అందుకనే దైవజనుడు ఎంత అద్భుతంగా 119 కీర్తన అంతా కూడా నిజంగా మీరు చదువుకోగలిగితే అందులో ఉన్న మాటలన్నీ కూడా ఏంటనుకుంటున్నారు అంటే వాక్యాన్ని గుర్చే, ధర్మశాస్త్రాన్ని గుర్చే ఈ సంగతులే ఆయన రాయించినాడు. ధర్మశాస్త్రం గుర్చే రాయించినాడు. ఎంత అద్భుతంగా ఈ మాటలు రాయబడ్డాయో దేవుని ప్రియమైన వాళ్ళ. అంతేకాదు మరొక చాటుకున్నట్టు 119, 105 వచనంలో నీ వాక్యము ఆ పాదముల దీపము, ఆ త్రావుకి రావాలి. ఇందాక చెప్పాను కదా, ఆ దుష్ట మార్గాల్లో నా పాదములకు దీపమును, నా త్రావకు వెలుగై ఉన్నది. నా త్రావకి ఏంటంటే వెలుగు. ఇలాంటి శ్రేష్టమైన వాక్యాన్ని మనము నిర్లక్ష్యంగా చదవకూడదు. దేవుని బిడ్డ, వెలుగు మన పాదాలకి దీపము, వెలుగు అనుకోవచ్చు. పట్టపగలు కూడా వెలుగు అవసరమా? పట్టపగలు ఎవరన్నా కాచి తీసుకెళ్తే ఏమంటారు అందరు కలిసి, ఎంత లైటింగ్ ఉంటే, ఎంత ఉంటే లైటింగ్ ఏంటి అవసరం? ఏ లైటింగ్ అనుకుంటున్నారండి? ఏం వెలుగు అవసరం అనుకుంటున్నారండి? చాలా మంది తెలియని విషయాలు. ఏ వాక్యము మన జీవితంలో ఉండాలి. వాక్యం అనే వెలుగు మనతో ఉన్నప్పుడు ఏమంటే చుట్టూ ఉన్న సమాజం, పాడైపోయిన సమాజం, దజ్జి పట్టిన సమాజం, ఏమంటే రకరకాల భేదాలతో, రకరకాల కుతంత్రాలతో, కుళ్ళి కుటుంబంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియనటువంటి పరిస్థితులలో సమాజం. ఇలాంటి సమాజంలో మనం ఓడిపోకుండా వెళ్ళాలి అంటే, ఇలాంటి సమాజంలో ఆ కుళ్ళు మనకు అంటించుకోకుండా వెళ్ళాలంటే వాక్యము మన జీవితంలో ఉండాలా. వెలుగు మన త్రోవకి వెలుగు, అది సరైన మార్గంలో నడిపించే దిక్సూచి ఏదంటే వాక్యము. దేవుని బిడ్డలారా, అందుకని ఈ వాక్యాన్ని దయచేసి కూడా నిర్లక్ష్యంగా నిర్లక్ష్యంగా ధ్యానించొద్దు. బైబిల్ని ఎలా పడితే ఎక్కడ పడితే అలాగా పెట్టడానికి వీళ్ళు. దీనికి ప్రత్యేకత అవసరం. ఇది ఒక ప్రత్యేకమైన సమయాన్ని మనం పాటించాలి. ఇంకోటి ఏంటంటే ఈ మాట చెప్పి ముగిస్తాను. ధ్యానించడం వల్ల, ఈ వాక్యాన్ని చదవడం వల్ల, ఈ వాక్యాన్ని దాచుకోవడం వల్ల మరొక అద్భుతమైనటువంటి విషయాలు ఏంటంటే ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి. 1వ కీర్తనలో చదివారు కదండి సిస్టర్ గా, 2 వచనాలు చదవండి. ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరు నాటబడిన ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు సఫలమగును. చూడండి, ఎవరైతే దివారాత్రము వాక్యాన్ని ధ్యానిస్తూ ఆనందిస్తూ చదువుతారో, ఆనందిస్తారో వాళ్ళంటే ఆకు వాడక కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. అది ఎట్లుంటదంటండి, నీటి కాలువలో ఎవరు ఎప్పుడు కాలం, వర్షాకాలము, అన్ని కాలాల్లో పండించే ఒక నది ఉంది. నీటి కాలువ ఎవరండి, అక్కడ పక్కన ఉంటే చెట్టు ఉంది అనుకోండి, ఎప్పుడు చిగురుస్తూనే ఉంటుంది, ఎప్పుడు ఫలిస్తూనే ఉంటుంది, అన్నీ ఉంటాయి. దీనికి తేడా ఎందుకంటే నీటి కాలువ ఎవరు నాటకున్న చెట్టు ఎవరా? నీరు వాక్యం. ఆ వాక్యమే నీటికి పోల్చారు, దాన్ని నీటితో పోల్చారు, మిత్రంతో పోల్చారు, ఇంకా అనేక సంగతులతో వాక్యాన్ని పోల్చారు. కనుక నీరు అనే వాక్యం అనే నది పక్కన పాస్టర్ గారు అమ్మా మాట క్లియరెన్స్ గా రావట్లేదండి, డిస్టర్బ్ వచ్చారు. అది వాక్యం అనేటువంటి నది పక్కన మనం ఉన్నప్పుడు మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందండి. వాక్యం అనే నది పక్కన ఎప్పుడైతే అలా ఉంటామో అదేమవుద్దంటండి, 3 పువ్వులు 6 కాయలు. ఎంత అద్భుతమైనటువంటి ఆశీర్వాదం. ఇది కావాలి మనం అనుకుంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసారు, అబ్బాయి ఏం బాగుందిరా, 3 పువ్వులు 6 కాయలు రవి అనుకుంటాం. కాదు, అది ఉండేది కాదు. అది మళ్ళీ ఎంతకాలం చూడండి మళ్ళీ ఎండిపోయేదే. అలాంటిది కాదు. చిన్న కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు,
వచ్చినప్పుడు ఆ దీవెన ఆశీర్వాదం కనిపించదు. కానీ దేవునిలో ఉండే దీవెన, ఒకటి శారీరకంగా మనం ఆశీర్వదించబడతాము, రెండు ఆత్మీయంగా ఆశీర్వదించబడతాం దేవుని. ఆత్మీయంగా దేవునిలో లోతైన అనుభవానికి మనం వెళ్తాం. ఎందుకంటే వాక్యం అనే కాలువ పక్కన, అంటే వాక్యం అనే నీటి వారను మనం నాటబడినటువంటి వారంగా ఉన్నప్పుడు మనం ఎలా ఉంటామంట, ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు. అతడు చేసేదంతా ఎక్కడ అడుగు పెట్టినా ఏమవుద్ది? సఫలత సఫలత సఫలత. గతంలో కూడా మనం చెప్పుకున్నాం, ఇస్సాకు కూడా ఏం చేశాడంటండి, ఎక్కడ నీటి బావిని తవ్వుతున్నా అక్కడ నీరు పడిపోయి. ఆ రోజుల్లో మరి నీటి బావులే, వాళ్ళు వ్యవసాయం చేసుకోవాలన్నా, బ్రతకాలన్నా, త్రాగాలన్నా నీటి బావులు. అలాంటి పరిస్థితుల్లో ఇస్సాకు ఏ ప్రాంతానికి వెళ్ళి నీటి బావులతో అవుతున్నా అక్కడ నీరు పడిపోయేదట. అందుకని గెరారు వాళ్ళు, లేకపోతే ఫిలిష్తీయుల చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇతని మీద పగబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళేవాడంట. అక్కడ కూడా నీటి బావుని తవ్వితే అక్కడ కూడా నీరు చక్కగా ఉబుగుతూ పైకి వచ్చాయంట. అలాగా తను ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఏముందండి? ఫలం ఉంది, ఫలవంతమైన లైఫ్ ఉంది అతనికి. కారణం ఏంటంటే అతడు దేవునిలో నాటబడిన వ్యక్తి, దేవుని వాక్యానికి అంటగట్టబడిన వ్యక్తి, దేవుని యొక్క వాక్యం పట్ల భయం కలిగిన వ్యక్తి ఎవరంటే ఇస్సాకు. అందుకనే ఆ దేశమందు అతడు ఆ కాలంలో ఏం చేశాడంటే విత్తనం వేసి 100 ఫలాన్ని చూశాడని ఆదికాండ గ్రంథంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, గతంలో మనం చెప్పుకునే మాటలు. అతను ఎక్కడికి వెళ్ళినా ఫలాన్ని చూశాడు. అందుకనే శత్రువులే, అతన్ని ద్వేషించిన వారే మళ్ళీ అతని దగ్గరికి వచ్చి అంటున్నారు అతనికి, అయ్యా మమ్మల్ని క్షమించు, నువ్వు నిజంగా దేవుని బిడ్డవు, దేవుని ఆశీర్వాదం నీతో ఉంది, దేవుని యొక్క వాక్యం నీలో ఉందని మేము చూసాము అని చెప్పేసి ఆయన దగ్గరికి వచ్చి, ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, మా మధ్య మహారాజుగా జీవించు, మా మధ్య ఒక రాజుగా ఉండు, నువ్వు చాలు మాకు అని అంటున్నారు అండి. అలాంటి శత్రువులు వస్తే సైతం కూడా అతను ఏం పెట్టాడంట, భోజనం చేసి అన్ని రకాలు కూడా వండి భోజనం వారికి వడ్డించినట్లుగా రాయబడింది. దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమ గలవాడో. ఎందుకంటే ఇవన్నీ, ఈ అద్భుతమైన గుణాలు మనలోకి రావాలంటే వాక్యాన్ని మనం చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. ఈరోజు ఏమైతే చదివామో ఆ వాక్యాన్ని ప్రతి దినము ధ్యానిస్తూ, ప్రతి క్షణము ధ్యానిస్తూ, అయ్యా ఈరోజు నాకు ఈ మాట మాట్లాడావు కదా అని మనం మన యొక్క ఉదయం లేచిన మనం సాయంత్రం పడుకునేంత వరకు అనేక పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకోండి. కష్టం వచ్చిందా, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. నింద వచ్చిందా, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునండి. బాధ వచ్చిందా, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు పడక మీద ఉన్నారా, వాక్యాన్ని ధ్యానం చేసుకునండి. ఖచ్చితంగా వాక్యం మీకు గొప్ప విడుదల, సమాధానం ఇచ్చేది ఉండదు. ఎంత పరిస్థితుల నుంచైనా దృష్టిలో ఆలోచించి కాపాడుతుంది, పాపుల మార్గం నుంచి విడిపిస్తుంది. తర్వాత అపహాస్య స్థలంలో కూర్చోకుండా కాపాడుతుంది. తర్వాత పాపం మన హృదయంలోకి రాకుండా కాపాడుతుంది. మన ప్రవర్తన శుద్ధీకరిస్తుంది. మన ప్రాణ ఆత్మ దేహాలను సైతం కూడా అది సరి చేసుకుంటూ, అంటే అర్థం ఏంటంటే పూర్తిగా శుద్ధీకరణ కంటే పాపం లేని వ్యక్తిగా మనల్ని మారుస్తుంది వాక్యం. అంతేకాకుండా మనం చదువుకున్నాం, మన మార్గాలకు దీపము, మనం వెళుతున్న మార్గాలకు దీపము, వెలుగుగా ఉండి మన జీవితాన్ని వెలుగుమయం చేస్తుంది వాక్యము. దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఈ లోకంలో ఫలవంతమైన జీవితం జీవించడానికి కారణం ఏదంటే వాక్యం. దేవుని బిడ్డలారా, లాస్ట్ ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. ఎవరైతే వాక్యాన్ని ప్రేమించారో, ఎవరైతే వాక్యాన్ని చదివారో, ఎవరైతే వాక్యాన్ని ధ్యానించారో, ఎవరైతే వాక్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చారో, వారు ఎప్పటికీ ఒక అద్భుతమైన జ్యోతుల బలినే ఉన్నారండి. ఎంతో గొప్ప మంది, డిఎల్ మూడీ, జార్జ్ ముల్లర్, ఇంకా అనేక మంది భక్తులు, భక్త్ సింగ్ గారు కావచ్చు, లేకపోతే దేవదాసయ్య గారు కావచ్చు, లేకపోతే ఏసన్ గారు కావచ్చు, ఈ భక్తులందరూ, అనేక మంది భక్తులు, ఈ కాలంలో అనేక మంది భక్తులు ఉన్నారు. మీరందరూ కూడా మరి వాక్యాన్ని చదివారు, ధ్యానించారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. కనుకనే వారి జీవితాలు అద్భుతంగా ఈ రోజుకి మనకు మాదిరికరంగా ఉన్నాయి. కాబట్టి వాక్యాన్ని మనం ఆ రీతిగా ప్రేమించి నేర్చుకుని వాక్యంలో ఫలిద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. వాక్యం నిమిత్తం. మహాపరిశుద్ధుడు నరాజేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయ్యా ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి, ఇంతవరకు తండ్రి అయ్యా అనేకమైన వాక్యాలతో తండ్రి, అనేకమైన తండ్రి నాయన ఇది అంశాలతో ప్రార్థన చేస్తూ, అయ్యా ఇదిగో తండ్రి నాయన, ఇదిగో తండ్రి నరాజేసయ్య చక్కని ఆరాధనలో తోడుకున్నారు, పాటలో తోడుకున్నారు. అయ్యా ఇదిగో నీ దాసులు చెప్పిన మాటలు తండ్రి నాయన ప్రభు, ఇదిగో తండ్రి అయ్యా సూటిగా నాయన ఇదిగో మాట్లాడారు తండ్రి. అవును తండ్రి నాయన, మేమందరము ప్రార్థన చేస్తూ, కానీ ఇదిగో తండ్రి నరాజేసయ్య బైబిల్ చదివినా కానీ, వాక్యం ఉన్నా కానీ తండ్రి
ఆ యొక్క మర్మాలు మేము తెలుసుకోలేకపోతున్నాం అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేశయ్య, అయ్యా లోతైన మర్మాలు చెప్పి తండ్రి, అయ్యా ఇదిగో తండ్రి నీ దాసులతో మాట్లాడారు ప్రభా. అయ్యా నిత్యము తండ్రి నాయన ఇదిగో తండ్రి నా రాజేశయ్య, వాక్యానుసారంగా మేము అందరము జీవించడానికి సహాయం చేయండి తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి నాయన హృదయం తండ్రి ఎంత కఠినమైనదో తండ్రి, హృదయం ఎంత చెత్తదో తండ్రి నాయన ప్రభా. ఆ యొక్క తండ్రి నాయన ఆ హృదయంలో చోటు కావాలని నాయన మీరు అయ్యా అడిగారు తండ్రి. అయ్యా తండ్రి నా రాజేశయ్య, హృదయం తండ్రి నాయన మాలో మలినం చేసుకుని తండ్రి నాయన హృదయం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటేనే కానీ తండ్రి, అయ్యా నీ వాక్యం అనే నాయన ఇదిగో తండ్రి, అయా విలువైన వాక్యాలు తండ్రి మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి తండ్రి. అయా ఇదిగో తండ్రి లోకానుసారమైన మాటలు తండ్రి, లోకానుసారమైన పనులు తండ్రి నాయన ఇదిగో వాక్యానుసారంగా మేము అందరము జీవించినా కానీ తండ్రి అప్పటికప్పుడే తండ్రి అవిశ్వాసంతో కోల్పోకుండా తండ్రి విశ్వాసంతో కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయా దీవించండి, ఆశీర్వదించండి. అయా జూమ్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ దీవించండి. ఎవరైతే చూస్తున్నారో తండ్రి ఈ కార్యక్రమం తండ్రి, అయా తండ్రి నా రాజేశయ్య వాళ్ళందరినీ దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. అయా ఇదిగో తండ్రి నా రాజేశయ్య ఇంతవరకు తండ్రి నాయన నీ దాసులు చెప్పిన మాటలు దీవించండి, ఆశీర్వదించండి. నీ దాసులు నాయన దీవెనకరంగా మార్చండి, కుటుంబాన్ని దీవించండి, సంఘాన్ని దీవించండి, అయా విశ్వాసాలు దీవించండి తండ్రి. అనేక మంది ఆత్మలు పట్టజాలిగా చేయమని, అయా అనేక మంది తండ్రి నాయన ఇదిగో పర్యాములు తండ్రి నాయన, అయా తండ్రి నా రాజేశయ్య అనేకమైన ఆత్మలకు తండ్రి నాయన రక్షణ కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నా రాజేశయ్య నీ దాసులు ఎప్పటికప్పుడు తండ్రి మాకు లోతైన మర్మాలు చెప్పి తండ్రి నాయన మమ్మల్ని ఎంతగానో బలపెడుతూ ఉన్నారు. అయ్యా ఇదిగో తండ్రి నా రాజేశయ్య జూమ్ ద్వారా తండ్రి నాయన ఎటువంటి లాభదాయకం లేకపోయినా సరే తండ్రి నాయన, అయా నీ చిత్త ప్రకారం ఒక ఆత్మ అయితే రక్షించబడితే చాలని తండ్రి నాయన నీ దాసులు చేసిన పరిచయం దీవించి ఆశీర్వదించండి. అయా నీ దాసులు చెప్పిన వాక్యాలు దీవించి ఆశీర్వదించండి. అయా దీవెనకరంగా మార్చిన కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి, దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే తండ్రి నా రాజేశయ్య ఇదిగో తండ్రి నాయన జూమ్ లో ఆయన అనేక మంది తండ్రి నాయన ఏ ఆ సమస్యలతో అయితే బాధపడుతున్నారో, ఏ ఇబ్బందులతో అయితే బాధపడుతున్నారో ప్రతి ఇబ్బందుల్ని సమస్యల్ని ఆయన ఇదిగో తండ్రి యేసు నామములో తీర్చివేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయా దీవెనకరంగా మార్చి కృప చూపించమని ఈ వాక్యాన్ని బట్టి తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డ మారు మనసు పొంది సహాయం చేయడానికి సహాయం కృప చూపించమని, రక్షణ పొందించుకోమని అయా ఇదిగో తండ్రి నా రాజేశయ్య పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు దీవించి ఆశీర్వదించి మరి యొక్క దినాన్ని తండ్రి నాయన దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తూ ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడే మీకు స్తోత్రాలు చేస్తున్నాను నాయన. ఎంతో గొప్ప దేవుడివి. ఉదయ కాలంలో జూమ్ మీటింగ్ ద్వారా తండ్రి ప్రభా వినే కృపను మాకు ఇచ్చినందుకు వందన. మా ప్రియులు విక్టర్ బాబు గారు దేవా మరి మీ కృపలో ప్రేరేపించబడి ప్రారంభించినటువంటి పరిచర్య ఆటంకాలు మధ్యలో వచ్చాయి, ఎన్ని ఇబ్బందులు వచ్చాయి అయినా శత్రువుల అనేక సార్లు నీ దాసుల మీద చెలరేగి దేవుని తండ్రి నాయన ఇంటి మీద తన యొక్క కుటుంబం మీద వ్యాపారం మీద అనేక రకాల ప్రభు గురి చూసినప్పటికీ కూడా దేవని పరిచర్య ఆగకుండా కొనసాగిస్తున్న మీ ప్రేమకి స్తోత్రాలు. ఇది మీ చిత్తం. దీనికన్నా ప్రభు అభివృద్ధి పరచండి, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. అనేక పరిస్థితులు దాసుడికి ఎంతో మీరు సహాయం చేస్తున్నారు, మేలు చేస్తున్నారు. మహిమగల రాజానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవానికి వాక్యము లేక అనేక మంది ఎండిన మరి నా తండ్రి ప్రభు జీవితాలు జీవిస్తూ ఉంటాయి. దేవాని తండ్రి ఈ సమయంలో ఎంతో చక్కని అనేక మంది దైవజనం ద్వారా వాక్యం వినడానికి, వాక్యం ద్వారా సరిచేయబడానికి అయ్యా నీకు ప్రపంచం అంత భాగ్యం ఇది. దేవా ఆదరించే వాక్యం ద్వారా మమ్మల్ని ప్రభుత్వ తండ్రి ఓదార్చే వాక్యం ద్వారా మీరు ప్రతి మమ్మల్ని మాతో మాట్లాడుతూ మనం జరి చేస్తున్న మీ ప్రేమ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడు మీ ప్రియమైన బిడ్డలు నాయన మరి సంజయ్ గారు, ఇంకా కొంతమంది బిడ్డలు, సరోజిని, ఇంకా కళావతి గారు, ఇంకా అనేక మంది నాయన మరి ప్రతి రోజు తండ్రి తప్పకుండా ఈ జూమ్ మీటింగ్ లో పాలు పొందుతున్నారు, ఎక్కడ బద్దకించకుండా. ప్రభు వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి స్తోత్రాలు. అందరినీ జ్ఞాపకం చేసుకున్నాను, అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా మేమందరం కలిసి సమయంలో జేపీ గారి కొరకు ప్రార్థిస్తున్నాం. దేవాలయ దాచుకున్న సమస్య యేసు అధికారం కలిగిన నామములో ప్రతి కట్లు ఇప్పుడు తెంపబడును గాకని ప్రార్థిస్తున్నాను. సాతాను వేసిన ప్రతి కట్టు యేసు నామములో తెంపబడును గాక. Every bondage we break in the name of Jesus. యేసు నామములో తెంపబడును గాకని ప్రార్థిస్తున్నాను. అయ్యా సంతోషంగా అట్లైనా పాడారని, మాట్లాడారని, దేవా అనేక కార్యక్రమాల్లో పాలు పొందారని చెప్పారు. అతను మరలా వారిని అతను తిరిగి పునరుద్ధరించబడి నీ సన్నిధిలో జూమ్ మీటింగ్ ద్వారా అయ్యా పాడుదురు గాక. దేవర తండ్రి నీ కొరకే సాక్ష్యం ఇచ్చుదురు గాక, నీ కొరకే వారు నిలబడుదురు గాకని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే ప్రభా అయ్యా ప్రభా నీ యొక్క గొప్ప వాక్యాన్ని పంపించి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను. మేము జ్ఞాపకం చేసుకున్నాం అయ్యా, ఈ వాక్యం బాగు చేస్తుంది అయ్యా. అయ్యా తన ప్రభు మా బాధలు మాకు నెమ్మదిస్తుంది అయ్యా. అయ్యా పడిపోయిన వారిని లేవనెత్తదయ్యా నీ వాక్యము. అయ్యా ఏదో మాటలు చెప్పుకోవడానికి కాదయ్యా నీ వాక్యం.
అయ్యా కార్యాలు కూడా చూడగలిగేది ప్రభు తండ్రి వాక్యము దేవా. అయ్యా అద్భుతం చేయండి. జేపీ గారి జీవితంలో అద్భుతం చేయండి. అయితే ప్రభా దాన్ని ఎవరైతే ఏ సమస్యల్లో బాధపడతారో ఆ సమస్యలని యేసు అధికారిక నామములో ఇప్పుడే తెంపబడును గాకని ప్రార్థిస్తున్నాను. గాకని ప్రార్థిస్తున్నాను. స్వామి సహాయం చేయండి. మీటింగ్ ద్వారా అనేక మంది మరి పరిశుద్ధులైన వారు చేస్తున్న ప్రార్థనలు ఎంతో మంది జీవితాలు అద్భుతాలు చేస్తూ వస్తున్నాయి. స్తోత్రాలైనా ఈ ప్రార్థన కాదనక వింటున్నందుకు వందనాలు. తండ్రి ప్రభా వాక్యం తండ్రి ప్రభా మీది, మేమందరం మీ వారు కనుక ఎవరైతే వాక్యం ద్వారా ఆదరించబడ్డారో అందరికీ సహాయం చేయండి. అవునే మేము కూడా వాక్యాన్ని నిర్లక్ష్యంగా నిర్లిప్తంగా తండ్రి ప్రభా ఏదో తన్ని నిరాశతో చదవకుండా అయ్యా ఆసక్తి కలిగి చదవడానికి సహాయం చేయండి. ప్రేమతో నీ వాక్యాన్ని అందుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. కృప చూపించండి, దయపెట్టండి దేవా. మా ప్రియులు ఎట్టుబాబు గారి కొరకు, వారి కుటుంబం కొరకు, అలాగే తన గతంలో దేవ వారి షాపులో జరిగినటువంటి దొంగతనం ఆ పరిస్థితులన్నిటి నుంచి విడిపించి వారిని లేవనెత్తమని తిరిగి ప్రభావ తండ్రి ఈ సాకున తండ్రి ప్రభా ఏ విధంగా మరి ఒక చోట నుంచి తరం వేయబడిన ఇంకో చోటకి వెళ్ళినా అయ్యా ఫలించాడు. చివరికి శత్రువే సిగ్గుపడ్డాడు. ఆ రీతిగా వారు సిగ్గుపడినట్లుగా అయ్యా నీ దాసుడి అతని ప్రభు నీ కృపలో అతన్ని వర్ధిల్లినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. ఇలా మా ప్రియులైన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. సంజయ్ గారి కుటుంబం కొరకు, అతని సరోజ గారి కుటుంబం కొరకు, కళావతిగా ఇంకా అనేక మంది ఉన్నారు బాబు. సహోదరులు ఉన్నారు. అందరి పేర్లను బట్టి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నా. కనికరించి చూపించండి ప్రభుత్వం. మీరే అతన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నానయ్యా. నమ్మకమైన తండ్రిని సహోదరి నవ్య, కళావతి గారు, శివన్ రాజు గారు, ఎవరతని ప్రభా వరలక్ష్మి గారు, దేవ దొరబాబు గారు, హైమావతి గారు, ఇలా మా ప్రియులైన వారందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాను. అది నేస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మా ఆశీర్వాదం ఆశీర్వాదం ఇవ్వండి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకును సర్వలోకన పరిశుద్ధులకు ఆయన కృప కొరకు ఎదురు చూసి వారికి నిత్యము తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.